కాళేశ్వరంపై విజిలెన్స్ రిపోర్టు విడుదల చేసింది. మేడిగడ్డ కుంగిపోవడానికి గల కారణాలను నివేదికలో స్పష్టంగా ప్రస్తావించింది విజిలెన్స్. మే 18, 2020న మేడిగడ్డలోని 16 నుంచి 21 వరకు పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయని ఆ నివేదికలో పేర్కొంది. మొత్తంగా రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోవడం వల్ల డ్యామేజ్ బాగా జరిగిందని వెల్లడించింది. ఇక పిల్లర్స్ వద్ద ఎప్పటికప్పుడు క్లీన్ చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని పేర్కొంది. దీని వెనక ఏజెన్సీ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పింది. గత 3 ఏళ్లుగా ఇదే తంతు నడుస్తోందని వివరించింది. డ్యామేజ్ గురించి మరమ్మతులు చేయాలని ఏజెన్సీని హెచ్చరించినా పట్టించుకోలేదని నివేదికలో వెల్లడించింది. మేడిగడ్డ డ్యామేజ్ విషయంలో ఈఎన్సీ తప్పిదాలు స్పష్టంగా ఉన్నాయని తేల్చింది. ఈఎన్సీ చూడకుండానే పనులు పూర్తయ్యాయని రిపోర్ట్ ఇచ్చారని విజిలెన్స్ నివేదిక రూపొందించింది. కొన్ని అంశాల్లో ఒప్పంద నియమాలను కూడా ఏజెన్సీ ఉల్లంఘించిందని నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఇక విజిలెన్స్ నివేదిక సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తూ ఉన్నాం, రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోవడం వల్లే డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అసలు ఈ రోజు నివేదికకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గత 10 రోజుల నుంచి కూడా ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన దానికి సంబంధించినంత వరకు మాత్రం ప్రాజెక్ట్ లో కూడా పూర్తి స్థాయిలో మాత్రం విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది. అందులో భాగంగానే విజిలెన్స్ మాత్రం పలు సార్లు కూడా విజిలెన్స్ సంబంధించిన మాత్రం అధికారులు మాత్రం రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తారు. అధికారుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మాత్రం హైదరాబాద్ లోని ఈఎన్సీ కార్యాలయం కావచ్చు, అదేవిధంగా మేడిగడ్డ అన్నారం సుందేల బ్యారేజ్ సంబంధించిన అక్కడ ఎవరైతే ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా విజిలెన్స్ మాత్రం ఒక రిపోర్ట్లు కూడా అలా తీసుకున్నదని చెప్పుకోవచ్చు. తీసుకున్న తర్వాత మాత్రం మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 16 నుంచి 21 పిల్లల వద్ద కూడా డ్యామేజ్ అయ్యాయి. అదేవిధంగా టాప్ సపోర్ట్ కొట్టుకుపోవడం వల్ల ఈ డ్యామేజ్ జరిగిందని దానిపైన కూడా ఒక క్లారిటీగా ఆ విజిలెన్స్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఏదైతే అధికారులు ఉన్నారో అధికారులు అదేవిధంగా ఏజెన్సీల వైఫల్యాలతోనే మేడిగడ్డ ప్రాజెక్ట్ మాత్రం ఇప్పటివరకే కుంగిందని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ లో కూడా పేర్కొన్నారు. 18/5/2020 ఆ డ్యామేజ్ కు సంబంధించిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఏజెన్సీ హెచ్చరించినా పట్టించుకోలేదని చెప్పేసి కూడా గతంలో కూడా సూచించారు. అదేవిధంగా ఆ పిల్లర్స్ వద్ద ఎప్పటికప్పుడు కూడా క్లీన్ చేయకపోవడం వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తాయి. అదేవిధంగా పిల్లర్లు కూడా పూర్తి స్థాయిలో మాత్రం పోవడానికి కారణమైన దానిపైన కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ ఇచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా కాళేశ్వరం విషయంలో మాత్రం ఈఎన్సీ తప్పిదాలు ఇప్పటివరకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పనులు పూర్తయ్యాయని చెప్పేసి కూడా ఆ రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఏజెన్సీలకు లబ్ధి జరిగేలా అధికారులు పూర్తి స్థాయిలో సహకరించారు కాబట్టి ఇప్పటివరకు ప్రాజెక్టులకు సంబంధించినందుకు మొత్తం నాణ్యత మాత్రం కోల్పోయాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే ఆ తెలిపిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆ క్రాంక్ బ్లాస్ట్ నెంబర్ సంబంధించినందుకు 7 నుంచి పిల్లర్లు ఏవైతే 16 నుంచి 21 వరకు రాఫ్ట్ సపోర్ట్ కొట్టుకుపోయిన ఆ సందర్భంలో మాత్రం 5 కారణాలు కూడా ఇప్పటివరకు వివరించిందని చెప్పుకోవచ్చు. 5 కారణాల్లో మాత్రం ఆ ఫిట్స్ కావచ్చు, అదేవిధంగా ఆర్ఆర్ పింఛింగ్ లో తొలగించలేదు ఏజెన్సీ. దాంతో పాటుగా 5 సార్లు వరద వచ్చినా కూడా మెటీరియల్ అక్కడి నుంచి తీసివేయకపోవడం. దాంతో పాటుగా ఆ థర్డ్ సంబంధించినందుకు మాత్రం ఆ మోడల్ స్టడీలో మాత్రం చాలా అంశాలే బయటికి పడ్డాయి, ఇప్పటివరకు బయటకు వచ్చాయని చెప్పేసి కూడా విజిలెన్స్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ కనిపించింది. దీంతో పాటుగా 4 సార్లు కూడా ఏజెన్సీలకు సమాచారం ఇచ్చినా ఏజెన్సీలకు చెప్పినా కూడా ఎక్కడ కూడా స్పందించలేదని దానిపైన కూడా ఇప్పటివరకు రిపోర్ట్ లో కూడా పేర్కొన్న సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. దీంతో పాటుగా 159 కోట్ల రూపాయల సెక్యూరిటీ బాండ్ ఉండే కానీ ఈఎన్సీ చూడకుండా కూడా వెనక్కి ఇచ్చేస్తారని చెప్పేసి కూడా ఇందులో కూడా పేర్కొన్నారు. వరద వచ్చిన ఆ తర్వాత చేయాల్సిన పనులు చేయలేదు, అదేవిధంగా అధికారులు కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. కాబట్టి డ్యామ్ కు సంబంధించిన మాత్రం ఇప్పటివరకు డ్యామేజ్ జరగడం కావచ్చు, పిల్లర్లు పొంగడం కావచ్చు, ఈ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి కూడా ఈ రిపోర్ట్ లో పేర్కొన్నారు. థ్యాంక్ యూ ప్రవీణ్.